చాలా కాలం క్రితం తల్లి అయిన పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు తనను కాపాడే ఎవరో కావాలని కోరుకుంది. ఆమె ఉపయోగించిన పసుపుతో ఒక చిన్న బాలుణ్ణి రూపొందించింది. ప్రేమతో అతనికి ప్రాణం పోసి అతనికి గణేశుడు అనే పేరు పెట్టింది. పార్వతి తన చిన్న కొడుకును స్నేహపూర్వకంగా చూచి, నా బిడ్డా, ఈ ద్వారం దగ్గర కాపాలకాయి. నేను స్నానం పూర్తయ్యే వరకు ఎవ్వరినీ లోపలికి రానివకు అని చెప్పింది. అంతలో పరమేశ్వరుడు, మహాదేవుడు అయిన శివుడు గృహానికి వచ్చాడు. లోపలికి వెళ్ళబోతే చిన్న గణేశుడు అతన్ని అడ్డగించాడు. ఆ బాలుడు ఎవరో తెలియక శివుడు కోపంతో నిండిపోయాడు. ధైర్యవంతుడు, విధేయుడు అయిన గణేశుడు మాత్రం కదల్లేదు. అలా తండ్రి కొడుకుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆవేశంలో శివుడు తన త్రిశూలంతో దాడి చేశాడు. గణేశుని తల వేరైపోయింది. ఆ రాజప్రాసాదం మౌనమైంది. స్నానం పూర్తి చేసుకొని బయటకు వచ్చిన పార్వతి తన కుమారుడు ప్రాణం లేని దేహాన్ని చూసి గుండె చీలిపోయింది. కన్నీళ్లతో శివుడిని వేడుకుంది, నా కుమారుని మళ్లీ బ్రతికించు. ఆమెను శాంతింపజేయడానికి శివుడు తన గణాలను పంపించాడు. వారు మొదట కనిపించిన జీవి ఒక సున్నితమైన ఏనుగు తలను తీసుకొచ్చారు. శివుడు ఆ ఏనుగు తలను గణేశుని శరీరంపై ఉంచి మళ్లీ ప్రాణం పోశాడు. ఆ రోజునుంచి గణేశుడు ఏనుగు తలతో ప్రసిద్ధి చెందాడు. శివుడు ఆశీర్వదించి అన్నాడు, నీ పేరు గణపతి అవుతుంది. ప్రతి ప్రార్థనలో ప్రతి దేవుడికి ముందు నిన్నే పూజిస్తారు. విఘ్నాలను తొలగించేవాడిగా, జ్ఞానానికి ప్రతీకగా, కొత్త ఆరంభాల దేవుడిగా ప్రసిద్ధి పొందాడు. అందుకే ప్రతి ముఖ్యమైన పనికి ముందు ప్రజలు ఆయనను ప్రార్థిస్తారు. ఇలా చిన్న గణేశుడు అందరికీ ప్రియమైనవాడై జ్ఞానం, ఆనందం, కొత్త ఆరంభాల ధైర్యం ప్రసాదించేవాడిగా మారాడు. అందరూ ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజుకి జై అనండి. ఈరోజు కథ నచ్చిందా? మరిన్ని అద్భుతమైన కథల కోసం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. చిట్టి చిట్టి స్టోరీస్.